హాయ్ ఫ్రెండ్స్, మీరు తీసిన ఫొటోస్లో కలర్ క్యాస్ట్ వల్ల ఇబ్బంది పడుతున్నారా? సన్లైట్లో తీసినప్పుడు ఎయిదర్ వైట్ బ్యాలెన్స్ డిఫరెన్స్ ఉన్నా, కొంచెం గోల్డిష్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు అంటే షేడీ ఏరియాలో ఉన్నప్పుడు కొంచెం గోల్డ్గా రావడం కానీ, లేదంటే వెడ్డింగ్స్లో ఉన్నప్పుడు మనకి మిక్స్డ్ లైట్స్ అంటే ఏవైతే మండపంలో వాడిన డిఫరెంట్ కలర్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు కొంచెం మన దగ్గర ఉన్న వామ్ లైట్స్ యూస్ చేసినప్పుడు మిక్స్డ్గా కొంచెం వేరే క్యాస్ట్ రావడం కానీ, గోల్డెన్లో రావడం కానీ, లేదా వామ్ లుక్ లేదా కూల్ లుక్ కానీ రావడం కానీ జరుగుతుంది. సో వాటిని మనం ఎలా రిమూవ్ చేస్తాం అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ చూసినట్టయితే మనకి 3 టైప్స్ ఆఫ్ ఇమేజెస్ అయితే నేను తీసుకున్నాను. ఓకే, ఇది గోల్డ్లో ఉంది, ఇది కూడా కంప్లీట్ ఏం ఎడిటింగ్ అయితే ఏం లేదంతా నార్మల్ ఉంది. ఇది అదేవిధంగా ఇది కూడా నార్మల్ ఉంది. సో ఇక్కడ చూస్తే మీకు ఇది ఫుల్ కూల్ టోన్లో ఉంది కదా. సో ఇక్కడ మైన్యూర్ అడ్జస్ట్మెంట్స్ మనం ఫస్ట్ ఇస్తాం ఇక్కడ. సో దీంట్లో ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే వైట్ బ్యాలెన్స్ మనకు సంబంధించి పిక్కర్ అయితే ఉంది కదా. సో ఈ పిక్కర్ దీని లైట్ రూమ్లో అయితే మనం అడ్జస్ట్ చేస్తున్నాం అప్పుడు. సో ఈ పిక్కరు మీరు ఇలా ప్లేస్ చేసిన వెంటనే మీకు ఇక్కడ కింద చూడండి రెడ్, గ్రీన్, బ్లూ అనేది మనకి ఎంతెంత వాల్యూస్ ఉన్నాయి ఏంటి అనేది మనకి ప్రాపర్గా చూపిస్తుంది. అయితే ఇది ఎక్కడ పడితే అక్కడ చేసేదానికన్నా ఆ వాల్యూస్ కొంచెం దగ్గరగా ఉన్నాయి అనుకున్నప్పుడు చేస్తే ఇంకా ప్రాపర్ రిజల్ట్స్ వస్తాయి అనమాట. ఇప్పుడు చూస్తే 92, 95, 97 ఇలా ఉన్నాయి. సో ఇంకా ఏమైనా దగ్గరికి వస్తుందని చూద్దాం. 93, 95, 96 ఇలా ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ ప్రెస్ చేశాను. సో చేయగానే మీకు కొంత రిజల్ట్ అయితే కనిపిస్తుంది చూడండి. మళ్ళీ ఇక్కడ ప్లేస్ చేశాను, ఆటోమేటిక్గా మనకి కొంత రిజల్ట్ అయితే వచ్చింది ఇంతకు ముందుతో పోలిస్తే. సో బిఫోర్ ఇలా ఉంది, ఇలా కొంచెం వామ్ అయితే యాడ్ అయింది మనకి. సో ఇక్కడ మనం ఇంకా టెంపరేచర్ కానీ టింట్ కానీ నేనైతే ఏమీ ప్రెస్ చేయట్లా. సో ఇక్కడ మైన్యూర్ అడ్జస్ట్మెంట్స్ మనకి ఇక్కడ హైలైట్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ హైలైట్స్ అనేది డ్రాప్ చేస్తున్నాను నేను. సో అలాగే షాడోస్ కొంచెం లైట్గా ఇంప్రూవ్ చేసి, సో వైట్స్ కూడా నేను మరీ ఎక్కువ కాకుండా లైట్గా డ్రాప్ చేసుకుంటున్నాను. అదేవిధంగా బ్లాక్స్ కూడా కొంచెం కావాలని చెప్పేసి ఈ విధంగా అటాచ్ చేశాను. ఓకే, సో అంటే ఏమైందంటే మనకి ఇక్కడ హిస్టాగ్రామ్ అనేది మనకు కొంచెం ఓవర్ లుక్లో అయితే ఉంది ఇంతకు ముందు వరకు. సో ఓవర్ ఎక్స్పోజ్ అయినట్టుగా. సో దాన్ని మనం కొంచెం బ్యాలెన్స్ అయితే చేస్తాం. సో ఇక్కడ ఇంకా బ్యాలెన్స్ చేయడానికి ఛాన్స్ అయితే తక్కువ ఉంటుంది, ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ అనేది స్కై ఏరియా కాబట్టి. ఓకే, చాలా వరకు మినిమల్ అయింది మనకి ఇక్కడ. సో అలాగే డీహేజ్ కూడా కొంచెం పెంచుతున్నాను. ఓకే, దీంట్లో కొంచెం టెక్స్చర్ లైట్గా క్లారిటీ కూడా పెట్టుకున్నాను. సో ఇక్కడ వైబ్రెన్స్ కానీ శాచురేషన్ కానీ నేనైతే ఏం టచ్ చేయట్లేదు. నెక్స్ట్ కిందకు వస్తే మీకు ఇక్కడ సో మనం ఏం చేసామంటే కూలర్ టోన్ అనేది తగ్గించాం, ఇప్పుడు వామ్ టోన్ అనేది యాడ్ అయింది. సో ఇందులో కూల్ అనేది ఎక్కువ ఉంది. సో ఆ కూల్ టోన్ తగ్గించడం కోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి మీకు రెడ్, ఆరెంజ్, ఎల్లో, ఆల్మోస్ట్ గ్రీన్ కూడా వామ్ లుక్లు అయితే ఉంటాయి. సో ఇక్కడ కూల్ లుక్ అనేది మనం డ్రాప్ చేయాలి కాబట్టి నేను ఆక్వా అనేది -10 చేస్తున్నాను. ఓకే, అలాగే ఇది కూడా -10, బ్లూ కూడా. సో పర్పుల్ కూడా నేను -50 పెడుతున్నాను, ఇక్కడ -50 పెడుతున్నాను. సో శాచురేషన్స్ అనేవి నేను ఇక్కడ డ్రాప్ చేశాను అనమాట. సో లూమినెన్స్లో నేను ఏం చేస్తానంటే వామ్నెస్ అనేది కొంచెం యాడ్ చేయాలనుకుంటున్నా. సో దానికోసం నేను ఇక్కడ 10, ఎల్లో అనేది ఒక 25 ఎల్లో, ఆరెంజ్ అనేది 25 పెట్టా. సో అలాగే ఇది కూడా 25. సో చూస్తే మీకు ఇది బిఫోర్ అయితే ఈ విధంగా ఉండే ఇమేజ్ కాస్త మనకి ఆఫ్టర్ ఈ విధంగా ఉంది. ఓకే, సో ఇది మన రిజల్ట్ అయితే. సేమ్ సిమిలర్ వర్కే మనకి ఇమేజెస్ కూడా చేస్తాం. అయితే ఇక్కడ మనం ఫస్ట్ చెప్పాను కదా, ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ వైట్ బ్యాలెన్స్ సంబంధించిన సెలెక్టర్ ఉంటుందో సో ఆ పిక్కర్ ప్రాపర్గా మనం అలైన్ చేసుకోవడంలోనే మనకి వర్క్ అనేది ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ మనకి గ్రే పాయింట్ ఎక్కడ ఉందో చూసుకోవాలి, లేదా వైట్ పాయింట్ ఎక్కడ ఉందో చూసుకోవాలి మనం. సో ప్రాపర్ వైట్ అయితే అది కూడా ఏం చేయలేదు, అంటే ఆల్రెడీ వైట్ బ్యాలెన్స్ ప్రాపర్గా ఉన్నట్టు. సో ఇక్కడ వైట్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట, రెగ్యులర్ వైట్ కాదు. ఇక్కడ చూడండి 98. సో ఇలా ఉంది. ఇప్పుడు నేను ఒక ప్రెస్ ఇచ్చాను, ఏం లేదు. సో ఇక్కడ గ్రే టోన్స్ ఆల్రెడీ అమ్మాయి డ్రెస్లో ఉంది. సో ఇందులో మనకి ఇక్కడ ప్రాపర్ ఎక్కడ ఉంది 64, 63, 50 దగ్గరగా ఉన్నాయి. నేను ఒక్కొక్క ప్రెస్ ఇచ్చాను, చూస్తే ఇలా ఉండే ఇమేజ్ కాస్త ఇలా సెట్ అయింది. సో మళ్ళీ బేకర్ ఇక్కడ పెట్టేస్తాను. సో ఇందులో కూడా అంతే, మైన్యూర్ అడ్జస్ట్మెంట్స్ మేబీ ఎక్స్పోజర్ కొంచెం కరెక్ట్ చేసుకుందాం అన్నట్టు. సో చూస్తే హైలైట్స్ నేను
డ్రాప్ చేస్తున్నా. దేని బేస్ చేసుకుని అంటే హిస్టాగ్రామ్ చూసుకుంటే డ్రాప్ చేస్తున్నా. ఓకే, సో అలాగే షాడోస్ కూడా ఇమేజింగ్ కూడా చూసుకుంటే ఇంప్రూవైజ్ చేశాను. ఇవి కొంచెం వైట్స్, ఓకే, బ్లాక్స్, ఓకే. నెక్స్ట్ అలాగే ఇక్కడ టెక్స్చర్ లైట్గా డీహెచ్, సేమ్ ప్రిన్సిపల్ ఇందాకట్లానే. ఇక్కడ ఏం కావాలి మనకి, ఇది వామ్లో నుంచి కూల్లోకి వచ్చింది. సో ఇక్కడ వామ్ అనేది ఆల్రెడీ ఇమేజ్లో ఉందన్నమాట. సో అందుకని నేను చెప్పేసి ఏం చేస్తానంటే -10 వామ్, ఓకే. ఇది కూడా -50. సో -50 అనేది ఓవర్ అయింది కాబట్టి -20. అలాగే ఎల్లో కూడా -20. ఈ విధంగా ఇచ్చాను. సో దీనికి ఆపోజిట్లో వర్క్ చేస్తాయి ఇక్కడ. సో ఎలా అంటే, సో యాక్వా అనేది 10 కావాలి నాకు. కొంచెం కూలర్నెస్ పెంచుతున్నాను అనమాట, 20. ఇక్కడ ఒక 20, ఓకే. సో ఈ విధంగా నేను బిల్డ్ చేసుకున్న, నాకు కొంచెం వైబ్రెంట్ అయితే బాగుంటుంది అనిపించింది ఇమేజ్. సో ఇలా, సో చూస్తే మనకి బిఫోర్ ఈ విధంగా ఉంది, ఆఫ్టర్ ఈ విధంగా ఉంది. సో ఇది కూడా అంతే, సేమ్ మనం చేసేది అదే. ఇక్కడ చూడండి, నేను అదే అడ్జస్ట్మెంట్ దీనికి ఇచ్చాను, ప్రాపర్ అయిపోయింది. సో ఇలా ఈ విధంగా మనం 100% వైట్ బ్యాలెన్స్ అనేది ప్రాపర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.